రెడ్డి గారికి, అదేవిధంగా తిమ్మారెడ్డి గారికి, చింతా రామచంద్ర గారికి, ఇంకా వేదిక మంది భద్రభాస్కర్ రెడ్డి గారికి, ఇంకా చాలా మంది పెద్దలు, ముందుగా 3 నియోజకవర్గాలు మనం నిరూపించుకోవాలి. ఏం చేయాలంటే రేపటిదినం జగనన్న దగ్గర మన మిథునన్న పోయినప్పుడు, ఏం మిథున్ ఈ పార్లమెంట్ తక్కువగా ఉందే, డిజిటలైజేషన్ తక్కువగా ఉందే అని ఆయన ఒక మాట అక్కడ అనిపించుకునే స్టేజ్ మనం ఏమి చేయాలంటే అన్నింటిలో కూడా మన మిథున్ రెడ్డి గారు నంబర్ 1లో ఉండాలని, అని పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులు మన మీద ఉండాలి. ఒక్కరు మనం చేయాలంటే మనం ఈరోజు కష్టపడాలి. కష్టపడేదంటే మనమేమి కొండకు రాళ్ళు మోసేది ఏమీ లేదు. మన పంచాయతీ, మన జ్యూరిడిక్షన్ చాలా చిన్నది. ఒక పంచాయతీ, 2 పంచాయతీలు అంతే. మనం గ్రామ సభలు వచ్చి మదనపల్లి కాన్స్టిట్యున్సీ కూడా చాలా స్టార్టింగ్ వచ్చి చాలా స్లోగా మూవింది. వేరే పీలర్ కాన్స్టిట్యున్సీతో తమ్మడపల్లి కాన్స్టిట్యున్సీతో కంపేర్ చేస్తే మదనపల్లి ఫస్ట్ చాలా స్లోగా మూవింది. దాంట్లో వచ్చిందో మదనపల్లి రూరల్ మండలంలో 20 యూనిట్లు కూడా మేము గ్రామంలో చేర్చాము. ఇంకా రామసముద్రం మండలంలో 19 యూనిట్లు కానీ 19 యూనిట్లు కూడా మన గ్రామ సభ చేయడం జరిగింది. నిమనపల్లి కూడా 10 యూనిట్లు కానీ 10 యూనిట్లు చేర్చాం. మదనపల్లి మున్సిపాలిటీ కూడా 35 యూనిట్లు కానీ 35 యూనిట్లు చేర్చాం. అంటే టోటల్ గ్రామ సభలు 89 యూనిట్లు కానీ 89 చేర్చాం. యాక్చువల్లీ ఒక 4-5 రోజుల ముందు మదనపల్లి మున్సిపాలిటీ చాలా వీక్గా ఉంది. ఇంకా దీనికి ఏమి విరుగుడు ఎట్లా చేయాలా అని చెప్పి ఇందులో భద్రభాస్కర్ గారితో డిస్కస్ చేస్తే ఆయన వచ్చిందను పెద్దిరెడ్డి రామచంద్ర గారికి చెప్పి మన జింకా చలపతి గారికి ఫోన్ చేయడం జరిగింది. పెద్ద ఫోన్ చేసి నాకు ఏమి చేస్తారో చలపతి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఖచ్చితంగా ఇది వచ్చి గ్రామ సభలన్నీ కంప్లీట్ చేసే బాధ్యత 19 లోపల నేను ఉంది అని చెప్పి ఆయన టార్గెట్ విధించడం జరిగింది. దానికి ఆమెకు తోడుగా కూడా మనుజా మేడం కానీ, అదేవిధంగా షమీమ్ అక్క కానీ ప్రతి ఒక్కరు కూడా మూవ్ అయిపోయి ఖచ్చితంగా దీన్ని కూడా కంప్లీట్ చేసి ఈరోజు అట్లీస్ట్ మనము గ్రామ సభ వరకు పాటు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు డిజిటైజ్ చేసే వచ్చిందో మదనపల్లి రూరల్లో 25 కానీ 20 మట్టుకే చేయగలిగాం. 25 కానీ 20 మటుకు డిజిటైజేషన్ చేశాము. అదేవిధంగా రామసముద్రం మండలంలో 19 కానీ 15 చేశాము. అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీ చాలా వరకు వీక్గా ఉంది. మదనపల్లి మున్సిపాలిటీ వీక్గా ఉంది. 35 యూనిట్లు గాను కేవలం 9 మటుకే చేశాము. ఇంకా చాలా వరకు వార్డులు చేసేది బ్యాలెన్స్గా ఉంది. అదేవిధంగా నిమనపల్లి మండలం వచ్చిందో 10 కానీ 8 చేశాము. ఆ రకంగా డిజిటలైజేషన్ వచ్చిందో 89 గాను మనం కేవలం 52 మటుకే చేశాము. ఆ రకంగా మనము డిజిటలైజేషన్లో చాలా వెనకబడ్డాం. ఈరోజు మనం మిథున్ రెడ్డి గారి పేరు నిలబెట్టాలంటే కూడా, పెద్దిరెడ్డి రామచంద్ర గారి పేరు నిలబెట్టాలంటే కూడా మనం అందరూ కష్టపడి ఈరోజు చేసుకోవాలి. ఈరోజు మన చింతా రామచంద్ర గారు చెప్పినట్టు ఈరోజు ఎవరి కోసం కష్టపడతా ఉన్నారు, ఎవరు పార్టీ కోసం పెడతా ఉన్నారో ఒక డేగా కన్ను పెట్టి ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ ఎవరు కష్టపడతా ఉన్నారని గుర్తించే బాధ్యత అన్న మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఈరోజు చాలా మంది కష్టపడుతూ ఉంటారు పార్టీ కోసం. వాళ్ళకందరికీ లోపల ఒక నిరుత్సాహం ఏమంటే ఈరోజు మేము కష్టపడతా ఉన్నాం, రేపడతాం ఎలక్షన్స్ టైంలో ఎవరు వచ్చి వాలిపోతారు. ఈ వలస పక్షులు ఏం చేస్తాయంటే ఎక్కడ వారిని పడితే అక్కడ బయట వచ్చేసి ఇక్కడ వచ్చి వాలిపోతాయి. వాళ్ళకందరికీ తెలుసు ఇంకా దగ్గరలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యేది ఖాయం కాబట్టి ఇప్పటి నుండే మనం వాడు వచ్చి మనం మకాం చేసుకుందాము అనే టైప్లో వాళ్ళు వచ్చి ఇక్కడ తెచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు కష్టపడిన వాళ్ళకు ఒక నిరుత్సాహం ఉంటుంది. కాబట్టి మన డ్యూటీ కూడా ఏమంటే మనం కూడా ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఆ మండలంలో ఉండే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు కష్టపడే వాళ్ళని గుర్తించాలి. ప్రతి దాంట్లో వాళ్ళకి ప్రాధాన్యతగా ఇచ్చగలిగినామంటే వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ మెయిన్ అకేషన్కు ఇది చేసేసుకొని మన డిజిటలైజేషన్ కంప్లీట్ చేసి మన పార్లమెంట్ కూడా నంబర్ 1లో పెట్టాలని కూడా అవకాశం ఇచ్చిన